హాయ్ హలో నమస్తే, నేను మాధవ్ రెడ్డి. మీరు చూస్తున్నారు జిందగీ మీడియా. ఇక జిందగీ మీడియా ముందే చెప్పినట్టు ముగ్గురు అభ్యర్థులు ఇక జిందగీ మీడియా ఇచ్చినటువంటి లిస్టు ప్రకారమే ఎమ్మెల్సీ అభ్యర్థులను అయితే కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసిందని చెప్పొచ్చు. మా సహచర మిత్రుడు జర్నలిస్ట్ ప్రదీప్ రెడ్డి గారు ఆల్రెడీ జిందగీ మీడియా స్క్రీన్ మీద ఈ 3 పేర్లను అయితే చెప్పినటువంటి నేపథ్యం ఉంది. అద్దంకి దయాకర్ గారు, విజయశాంతి గారు, శంకర్ నాయక్ గారు. తర్వాత మిత్రధర్మాన్ని కూడా పాటిస్తుంది, సిపిఐకి కూడా ఓ సీట్ ఇస్తుంది అన్నటువంటి మాట మనం ముందే చెప్పినాము. ఈ ముగ్గురికి కూడా వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ సిపిఐ కూడా సత్యం పేరు కూడా కన్ఫర్మ్ అయినటువంటి నేపథ్యం ఉంది. అంటే ఆ సీటు వాళ్ళకి ఇస్తారన్నటువంటిది కూడా చెప్పినాము. మరి జనరల్గా ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ లిస్టులో ఓసీలకి ప్రాధాన్యత అయితే ఇవ్వలేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు సామాజిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఓసీలకి అయితే టికెట్లు ఇవ్వకుండా బీసీ నుంచి, ఎస్సీ నుంచి ఎస్టీకి కాంగ్రెస్ పార్టీ టికెట్ అయితే ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ మరి ఓసీలకు ఎందుకు ఇవ్వలేదు అన్నటువంటిది ఇప్పుడు డిస్కషన్ అయితే జరుగుతున్నటువంటి వేళ ఓసీల్లో చాలా డిమాండ్ అయితే కనిపించింది. ఇక సీఎం అత్యంత సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డి గారితో పాటు సిట్టింగ్ జీవన్ రెడ్డి గారు, ఇక యువ నాయకుల్లో సామా రామ్మోహన్ రెడ్డి లాంటి పేర్లు కూడా చాలామంది పేర్లు వినిపించినాయి. అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎవరిని కదిపినా సరే తేనె తుట్టే కదిలినట్టు ఉంటుంది అన్నటువంటి నేపథ్యంలో ఓసీ సామాజిక వర్గాన్ని పక్కన పెట్టింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు అనుగుణంగా ఇక సామాజిక నేపథ్యంలో ఆ 3 కమ్యూనిటీలకు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద మరింత డిస్కస్ చేద్దాం. మరి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎట్లా చూసింది, రెండోది ఏంటంటే సిన్సియారిటీకి అయితే పట్టం కట్టిందని చెప్పాలి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఎంపికలో. కానీ విజయశాంతి మాత్రం అనూహ్యంగానే చెప్పాలి. కాకపోతే మేము జిందగీ మీడియా స్క్రీన్ మీద లాస్ట్ వీకే చెప్పినాం విజయశాంతి గారి పేరు కూడా ఇక కీలకంగా మారేటువంటి అవకాశం ఉందని. మరి అధిష్టానం విజయశాంతికి ఎందుకు ప్రియారిటీ ఇచ్చింది, ఎందుకంటే ఎలక్షన్స్ ముందల తన పార్టీలో జాయిన్ అయినటువంటి నేపథ్యం ఉంది. ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం ప్రదీప్ రెడ్డి గారితో. నమస్తే ప్రదీప్. నమస్తే మాధవ్. మనం ఆల్రెడీ జిందగీ మీడియా స్క్రీన్ మీద చెప్పుకున్నాం. మనం చెప్పుకున్నటువంటి పేర్లే దాదాపు ఫైనల్ అయినాయి. అయితే ఒక మైనార్టీకి ఇవ్వచ్చు అనుకున్నాం, మైనార్టీకి ఇవ్వలేదు. దాంతోపాటు ఓసీ కోటాలో ఒక 2 పేర్లు చెప్పుకున్నాం, ఒక రెడ్డి ఒక కమ్మ పేరు, వాళ్ళకు కూడా ఇవ్వలేదు. సరే ఓసీకి ఇవ్వలేదు అనడానికే నాకు పర్సనల్గా కానీ కొంచెం మనం అబ్జర్వేషన్ చేస్తే 1-2 కారణాలు కనిపిస్తున్నాయి. మన ఎమ్మెల్సీ ఎలక్షన్లు అయినాయి, గ్రాడ్యుయేట్తో పాటు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలైనాయి. మరి అందులో సరే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షంగా పాల్గొనలేదు. కాకపోతే ఆ పార్టీకి చెందినటువంటి గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ఆయన పోటీ చేసిండు. ఒకవేళ గెలిచింటే ఆయన ఎమ్మెల్సీ అయ్యాడు రెడ్డి కోట కింద. దాంతోపాటు గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో కూడా చూసినాం మనం, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని పోటీకి దింపిరు. మరి ఆయన కూడా దగ్గరికి వచ్చి ఓడిపోయాడు. కాబట్టి బహుశా అంటే ఈ రెడ్డి కోటాను అందుకే పక్కన పెట్టిరేమో అనుకుంటున్నాను నేను. దాంతోపాటు మొన్న ఎలక్షన్లోనే 2 రెడ్డికి ఇచ్చిర్రు, మళ్ళీ ఇప్పుడు కూడా రెడ్డికి ఇస్తే ఆల్రెడీ హర్షవర్ధన్ ఏమో రెడ్డికి సపోర్ట్ అయితే చేయలేదు. ఇక్కడైతే ఖచ్చితంగా మరి గ్రాడ్యుయేట్ గెలిచింటే రెడ్డి కోటాలో ఎమ్మెల్సీ అయ్యేటోడు కాబట్టి బహుశా ఆయనను పక్కన పెట్టిరేమో అనుకుంటున్నాం. దాంతోపాటు నిజానికి సిపిఐకి ఇప్పుడే ఇవ్వరేమో, నెక్స్ట్ మళ్ళీ ఈ లోకల్ బాడీ ఉన్నాయి, జస్ట్ ఒక హైదరాబాద్ లోకల్ బాడీకి సంబంధించి నెక్స్ట్ ఒక 4-5 మంత్స్లో ఒక ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతుంది, అప్పుడు ఇవ్వచ్చు అని అనుకున్నాం. లేకపోతే నెక్స్ట్ ఇయర్ గవర్నర్ కోటాలో నామినేటెడ్ ఉన్నాయి, అప్పుడు ఇవ్వచ్చు అనుకున్నాం. కాకపోతే మరి బహుశా ఈ నెక్స్ట్ వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అనూహ్యంగా సిపిఐ కూడా ఇప్పుడే అకామిడేట్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఆ సిపిఐ సీటు బహుశా ఒక మైనార్టీ ఆర్ ఒక ఓసీకి ఇచ్చేటువంటి సీటు, దాన్ని సిపిఐ వాళ్ళు కూడా మేధోమథనం చేస్తున్నారనే చెప్పాలి జనరల్. ఎందుకంటే సిపిఎం ఈ వామపక్షాలు ఎప్పుడు ఇచ్చినా సరే రెడ్ల డామినేటెడ్ ఉంటుంది అనేటువంటి విమర్శ ఉంటుండే. సో అట్లాంటి పరిస్థితుల్లో ఇక నెలిగంటి సత్యంకి అయితే వెంకటరెడ్డికి ఇస్తారని కూడా వచ్చింది. సరే మొత్తానికి అయితే కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి 4 సీట్లలో 3 అయితే ఓసీలకు ఇవ్వకుండా ఒక బీసీ, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ మరి సామాజిక న్యాయం అయితే వేసారు. మరి బహుశా ఈ బీసీ ఉద్యమం ప్రభావం కూడా ఎంతో అంత పడ్డట్టుంది. అద్దంకి దయాకర్ది తీసుకుందాం ఒకసారి. అద్దంకి దయాకర్ గారు అవుట్ రైట్ ఎలిజిబుల్ అని చెప్పాలి. అద్దంకి దయాకర్ ఖచ్చితంగా ఎలిజిబుల్, ఎందుకంటే ఆయన లాస్ట్ టైం ఎమ్మెల్యే టికెట్ ఆశించిండు, మరి చివరి వరకు ప్రయత్నం చేసిండు, రాలేదు ఆయనకు. మన ఎమ్మెల్సీ గవర్నర్ కోటాలో ఆయనకి ఇస్తారు అని ప్రచారం జరిగింది, అప్పుడు కూడా ఇవ్వలేదు. బహుశా ఇక మనకు చెప్పుకున్నా కానీ అది మెయిన్ రీజన్ ఒకటే, కోమటిరెడ్డి బ్రదర్స్ ఆయనను బహిరంగంగా ఈయన తిట్టిండు. దాంతో మరి వీళ్ళనైతే
అంటే వాళ్ళు ఆపుతున్నారు అనే ప్రచారం అయితే జరిగింది. మరి మొత్తానికి 1-2 సార్లు వీళ్ళ మాట నెగ్గిన తర్వాత ఇప్పుడు మరి వీళ్ళు కాస్త చల్లబడ్డట్టు వాళ్ళని ఒప్పించారు. మొన్న వరంగల్ ఎంపీఏ కూడా సీట్ ఇస్తారన్నటువంటి ప్రచారం అయితే జరిగింది. ఈవెన్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కూడా అద్దంకి దయాకర్ పేరు అయితే ప్రస్తుతం వినిపించింది. కానీ ఎందుకు అయితే ఇక్కడ అద్దంకి దయాకర్ ప్రతిసారి మనం కూడా చెప్పేటోళ్ళం చాలాసార్లు అద్దంకి దయాకర్ దురదృష్టం అని చెప్పేసి. ఎందుకంటే 2014లో కూడా ఆల్మోస్ట్ 1800 ఓట్లతోటి ఓడిపోయినట్టున్నాడు. ఆ తర్వాత 2019లో జరిగినటువంటి ఎలక్షన్స్లో కూడా ఆల్మోస్ట్ 2000 ఓట్ల తేడాతోటి ఓడిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక మూడోసారి టికెటే రాలే. తర్వాత మరి అంటే అప్పట్లోనేమో అట్లాంటి వ్యాఖ్యలు చేసలేకుండే, బట్ అది ప్యూర్ దురదృష్టం అని చెప్పాలి. ఒకనొక సందర్భంలో కాంగ్రెస్ పార్టీ గొంతై స్వరమై ఇంకా మీడియాలో మొత్తం అద్దంకి దయాకర్ కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఉండే. బట్ ఇన్నాళ్ళకి మొత్తం మీద అయితే ఆయన డ్రీమ్ అసెంబ్లీలో అధ్యక్ష అనేటువంటి డ్రీమ్ అయితే నెరవేరుతుందని చెప్పాలి. ఇక అద్దంకి దయాకర్ వెల్ ఎడ్యుకేటెడ్ కూడా అని చెప్పాలా. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పటి నుంచి కూడా తెలంగాణ స్వరాష్ట్రం కోసం కూడా కొట్లాడిన వ్యక్తుల్లో అద్దంకి దయాకర్ పేరు కూడా చెప్పాల్సినటువంటి నేపథ్యం ఉంటుంది. ఇది సామాజిక పరంగా కూడా ఎస్సీ కమ్యూనిటీకి చెందినటువంటి నేత, మంచి మేధావి. ఇక ఎంకమ్ తర్వాత ఎంసీఏ పిహెచ్డి ఇట్లా ఎడ్యుకేటెడ్గా కూడా మంచి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అద్దంకి దయాకర్ అని చెప్పాలి. నిజంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా సరే అద్దంకి దయాకర్ని అయితే శ్రమను కష్టాన్ని గుర్తించిందని అయితే అంటే లిస్ట్లో అద్దంకి దయాకర్ మనం పెట్టినటువంటి లైవ్ లో కూడా చూసినాం. చాలా మంది కామెంట్స్ వచ్చినాయి, అద్దంకి దయాకర్ అన్నకి ఇవ్వాలి చాలా కామెంట్స్ వచ్చినాయి. అంటే కాంగ్రెస్ పార్టీకి ఆయన విధేయుడుగా ఉన్నారు, ఇప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. గతంలో కూడా మనం చూసినాం కేసీఆర్ ప్రభుత్వం మీద చాలా పోరాటం చేసిండు. అంటే ఆయనకు టికెట్ ఇచ్చినా ఇవ్వకుండా పార్టీ లైన్ తప్పకుండా పార్టీని నమ్ముకొని ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆయనకు న్యాయం చేయాలి అని చాలామంది అయితే డిమాండ్ చేశారు. మరి దాని తగ్గట్టే కాంగ్రెస్ పార్టీ కూడా అద్దంకి దయాకర్కు నిజానికి అద్దంకి దయాకర్కి ఇవ్వడం ఎవ్వరు వ్యతిరేకించే 100% అది కరెక్ట్ పేరనే చాలా మంది అయితే చెప్తున్నారు. ఇక శంకర్ నాయక్ గారిని చూసుకున్నట్టయితే తిని కూడా అంటే సామాన్య స్థాయి నుంచి వచ్చేట్టు ఈరోజు కేబినెట్లో ఇక ఎస్టీ కమ్యూనిటీ నుంచి లేకపోయినటువంటి నేపథ్యంలో ఎస్టీ కమ్యూనిటీకి కంపల్సరీ ప్రియారిటీ ఇవ్వాలన్నటువంటి మాటలు అయితే వినిపిస్తుండే. అట్లాంటి పరిస్థితుల్లో ఇక శంకర్ నాయక్ పేరు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి నల్గొండ డీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నారు శంకర్ నాయక్. రెండవది జానారెడ్డి టీం అని చెప్పాలా. ఇక్కడ శంకర్ నాయక్ ఎమ్మెల్సీ సీటు గెలవడంలో జానారెడ్డి సక్సెస్ అయింది అన్నటువంటిది, ఢిల్లీ స్థాయిలో కూడా తను ఈ విషయంలో సక్సెస్ అయింది అన్నటువంటి మాట అయితే వినిపిస్తుంది. అయితే జానారెడ్డి మంతనాల మాట పక్కన పెడితే కూడా నిజమైన అర్హుడు అని చెప్పాలి. ఎందుకంటే ఆ పార్టీలోనే తన కెరీర్ స్టార్ట్ చేసేసి అంటే బ్లాక్ కాంగ్రెస్ నుంచి కూడా ఈరోజు ఈ స్థాయికి బ్లాక్ కాంగ్రెస్ నుంచి నిలబడి అప్పట్లో ఒక జనరల్ స్థానంలో ఉమ్మడి నల్గొండలో జనరల్ స్థానంలో 2 సార్లు ఎస్టీ అంటే జనరల్ స్థానంలో తిను ఎస్టీ నిలబడి 2 సార్లు గెలిచినటువంటి రికార్డు కూడా శంకర్ నాయక్ ఉన్నటువంటిది. అంటే జానారెడ్డి గారి సపోర్టు, వీళ్ళందరి సపోర్టు, అంటే నల్గొండకు సంబంధించినటువంటి ఆ నేతల సపోర్ట్ తోటి తను ఈరోజు నల్గొండ జిల్లాకి డీసీసీ ప్రెసిడెంట్ కూడా ఉన్నారు. అంటే వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి ఈరోజు ఎమ్మెల్సీ స్థాయికి ఎదిగినటువంటి శంకర్ నాయక్ కూడా ప్యూర్గా ఎలిజిబుల్ అని చెప్పాలి కాంగ్రెస్ పార్టీలో. ఇది కూడా అంటే కష్టపడేటోళ్ళకి క్రమశిక్షణతో ఉండేటోళ్ళకి కూడా కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుందని ఇప్పుడు క్లెయిమ్ చేసుకోవడానికి శంకర్ నాయక్ కూడా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పడానికి. ఈ రెండు స్థానాల ఎంపిక అంటే శంకర్ నాయక్ కానీ అద్దంకి దయాకర్ ఎంపిక పట్ల ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు లేవు, మంచి ఎంపికలు అని చెప్తున్నారు. కానీ విజయశాంతి ఎంపిక మీద మాత్రం చాలా కామెంట్లు అయితే వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఆమె సడన్ గా వచ్చింది. నిజానికి మనం చెప్పుకున్నాము, అప్పుడు కూడా ఆమె సడన్ గా వచ్చినటువంటి పేరే. ఆమె అసలు సోదిలు లేదు. లాస్ట్ ఒక 4-5 డేస్ ముందటి వరకు ఆమె అసలు ఎమ్మెల్సీ సోదిల్నే లేదు. అసలు ఆమె ఉందా, పార్టీలో ఉందా లేదా తెలియదు. అసలు చాలా రోజుల నుంచి సైలెంట్ అయిపోయింది. అప్పుడెప్పుడో ఎలక్షన్ల టైంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది, కానీ ఆ తర్వాత ఆమె పెద్ద ఏం అసలు యాక్టివ్గా పార్టిసిపేషన్ లేదు, ఏమీ లేదు, సైలెంట్ అయిపోయింది. ఎక్కడ పోయిందో తెలియదు. మన ఎమ్మెల్సీ ఎలక్షన్ల ముందు సడన్గా ఆమె ఢిల్లీకి వెళ్ళడంతో మరి ఆమె పేరు చర్చలోకి వచ్చింది. ఈమె కూడా ట్రై చేస్తుందని, కాకపోతే ఆమెకి ఇస్తారు అని అయితే చాలా మందికి అయితే నమ్మకం లేదు. కానీ ఆమెకి ఇవ్వడం మీద అయితే చాలా మందిలో భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. అసలు అంటే పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళు మన ఎలక్షన్లలో పార్టీని గెలిపించుకోనికే చాలా మంది కష్టపడ్డారు. అలాంటి వారికి ఇస్తే అయిపోతుండే. మహిళా నేతలు కూడా చాలా మంది ఉన్నారు, ఎవరికో ఇచ్చుంటే అయిపోతున్నాయి. కానీ విజయశాంతికి ఎందుకు ఇచ్చారో అసలు అంటే ఆమె పెద్ద యాక్టివ్గా పార్టిసిపేట్ చేసే వ్యక్తి కాదు, పెద్ద సభలోకి పోయి పెద్ద మాట్లాడుతుందని కూడా అసలు ఆమె మండలికి వెళ్తుందా వెళ్ళదా కూడా డౌట్. అంటే సెలబ్రిటీ స్టేటస్ మీదనే ఇచ్చిన సెలబ్రిటీ స్టేటస్ అయినప్పటికీ ఆమె అంటే పెద్ద యాక్టివ్ గా లేదు. ఆమె ఎప్పుడెప్పుడో వచ్చింది. ఇక్కడ చూడొచ్చు మనం
98లో బీజేపీలో రాజకీయ ఎంట్రీ ఇచ్చింది. తర్వాత 2005 బీఆర్ఎస్ పోయింది, తల్లి తెలంగాణ పార్టీ పెట్టింది, దాన్ని టీఆర్ఎస్లో విలీనం చేసింది. అప్పట్లో కేసీఆర్ చెల్లెల్లాగా ప్రతి రాఖీ పండుగ అప్పుడు బాగా అనిపించేది. ఎంపీ కూడా అయినట్టుంది, 1-2 సార్లు ఎంపీగా అయింది 2009లో. ఆ తర్వాత 13లో ఆమెను పార్టీ నుంచి బహిష్కరించారు కేసీఆర్. అంటే కరెక్ట్ అధికారంలోకి వచ్చే ముందే ఆమెను బయటికి పంపించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు, మెదక్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత బీజేపీలో జాయిన్ అయ్యి మళ్ళీ ఆ పార్టీ కూడా రాజీనామా చేశారు. ఇంకా అప్పటి నుంచి పెద్ద ఏమీ లేదు. 2023లో మరి ఎలక్షన్ల ముందు ఆమె కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే అప్పుడు హామీ ఇచ్చిర్రు, మీకు ఏదో ఒక పదవి ఇస్తామని హామీ ఇచ్చిర్రు. మరి ఆ హామీ మేరకే ఇప్పుడు ఆమెకి ఎమ్మెల్సీ అకామిడేట్ చేసిర్రు అంటారు. కాకపోతే ఇది కరెక్ట్ ఎంపిక కాదేమో అని చాలా మంది అనుకుంటారు. నా వ్యక్తిగతంగా నాది కూడా అదే ఫీలింగ్. అయితే చాలా మంది డైజెస్ట్ చేసుకుంటలేరు. ఎందుకంటే మనం చూసిండే చాలా మంది ఈ పారిజాత రెడ్డి బండ్లో కూడా మేయర్ గా చేసినటువంటి బడంపేట్ మేయర్ చేసినటువంటి పారిజాత నరసింహారెడ్డి గారు, లేదంటే గద్వాల మాజీ జైట్ పర్సన్ సరితా యాదవ్ గారు, తర్వాత సునీతారావు గారు, చాలా మంది అయితే డిమాండ్ చేసిండ్రు మహిళా కోటలో మాకు ఇవ్వాలని చెప్పేసి. కానీ అనూహ్యంగా విజయశాంతి పేరైతే వచ్చింది. ఇక మిగిలిన ఇద్దరు అభ్యర్థుల మీద అయితే ఎట్లాంటి అంటే విమర్శలు అయితే లేవు, అందరూ కూడా చాలా మద్దతు ఇస్తున్నారు వీరిద్దరికి ఇవ్వాలని. ఇక సిపిఐకి ఇచ్చినటువంటిది కూడా నెలికంటి సత్యం బ్యాక్గ్రౌండ్ చూసినప్పటికీ కూడా ఆ పార్టీలోనే నల్గొండ జనరల్ సెక్రటరీగా రాష్ట్ర కార్యవర్గంలో సభ్యుడిగా ఉన్నటువంటి నెలికంటి సత్యం కూడా పార్టీ కోసం డెడికేటెడ్ పనిచేసినటువంటి హిస్టరీ ఆ వామపక్ష పార్టీలో అయితే ఉంది. సో వాళ్ళ ఎంపిక కూడా అంటే వాళ్ళ పార్టీ చేస్తున్నది. వీళ్ళకి మిత్రధర్మంతో ఆ రోజు ఎలక్షన్స్లో సపోర్ట్ చేసినప్పుడు వాళ్ళు 2 సీట్లు అడిగితే ఎమ్మెల్సీ ఇస్తామని ఫ్యూచర్లో ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ మాట ప్రకారం ఈరోజు వామపక్షాలకు ఇస్తే వాళ్ళు నెలికంటి సత్యాన్ని అయితే ఎలక్ట్ చేసినటువంటి నేపథ్యం ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ. ఒక ట్విస్ట్ ఉంది మాధవ్. ఇప్పుడు మనం నిజానికి 5 సీట్లు ఉన్నాయి, 5 మంది పోటీ పడితే పెద్ద అసలు ఎలక్షన్ లేకుండా ఏకగ్రీవం అయిపోతుంది. కానీ బీఆర్ఎస్ కనుక ఇంకొకరిని దింపితే సమీకరణాలు చాలా డిఫరెంట్ కావచ్చు. ఎందుకంటే కాంగ్రెస్కు 3 గెలిపించుకునేంత బలం అయితే ఉంది. ఇంకో స్థానం కావాలంటే ఖచ్చితంగా మజ్లిస్ సపోర్ట్ కావాలి. దాంతోపాటు ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినటువంటి ఎమ్మెల్యేలు కూడా సపోర్ట్ చేయాలి. మరి ఆల్రెడీ వాళ్ళ మీద సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. సరే నిజానికి ఎవరు ఓటు వేసారు ఏందని ఎవరికి చెప్పడానికి ఏం లేదు. కాకపోతే ఆ తర్వాత ఒకవేళ ఆ ఓట్లు కూడా వీళ్ళకే పడితే ఖచ్చితంగా కొంచెం ప్రాబ్లం అయ్యేటువంటి అవకాశం ఉంది. మరి బీఆర్ఎస్ కూడా ఇంకో అభ్యర్థిని కనుక పోటీలో పెడితే అది కొంచెం రసవత్తరంగా మారేది. కానీ మరి పోటీ పెడతామన్నారు. కానీ మరి కేసీఆర్ లొల్లి కాదు, ఆయన కూడా స్ట్రాటజీగా ఆలోచించింది. ఎందుకంటే సరే ఇప్పుడు ఈ 10 మందిని ఇబ్బంది పెట్టడానికి నేను ఇంకో అభ్యర్థిని తిప్పితే ఆ ఉన్నోళ్ళు జారిపోతే కష్టం, మళ్ళీ వాళ్ళు టార్గెట్ చేసేస్తే ఇబ్బంది అవుతుంది. అది అందుకని ఆయన చాలా యాక్టివ్గానే హ్యాండిల్ చేసిండు. అందుకే ఇంకో అభ్యర్థిని పెట్టలే కాబట్టి 5 ఎంపిక. ఈ 5 ఇక 13 రోజు లాస్ట్ ఉంటది. ఆ రోజు పోటీ ఉండదు కాబట్టి ఈ 4 కూడా గెలుస్తారు అన్నటువంటి ఈ 4 ఎంపిక అయితే సక్సెస్ అయిపోయినట్టే అని చెప్పాలా. వీళ్ళకి అడ్వాన్స్డ్ గా మన జిందగీ మీడియా తరఫున కూడా కంగ్రాచులేషన్స్ అయితే 5 మంది శ్రవణ్ కూడా థ్యాంక్ యూ. శ్రవణ్